పరిపాలన? గవర్నమెంట్ పరిపాలన అయితే బాగానే ఉందండి. డెవలప్మెంట్ కానీ అంతా బాగానే ఉంది. రోడ్లు ఎక్కడికక్కడ పాత రోడ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేదో ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లన్నీ చాలా బాగున్నాయండి. ఎక్కడికి వెళ్ళాలన్నా చేయాలన్నా ట్రావెలింగ్ బాగుంది. ఆ ట్రావెలింగ్ బాగుండటం వల్ల మనం వ్యాపారాలు కూడా చేసుకోవడానికి కానీ వెళ్ళి రావడానికి కానీ అనుకూలంగా చాలా తక్కువ టైంలో వెళ్ళి రావడానికి బాగుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉందండి? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం చాలా బెటర్. ఎందుకని అంత better? చాలా బాగుంది. అంతకుముందు ఏముందండి, ఎక్కడైనా ఒక రోడ్డు వేసింది లేదు. సిటీలోనే చూసుకుంటే ఒక రోడ్డు వేసింది లేదు. ఈరోజు ఏ రోడ్డు చూద్దామన్నా ఎక్కడ చూద్దామన్నా ఇట్లా సిటీలోనే కాదు అవుట్కట్సే కానీ అంతా బాగానే ఉందండి ఇప్పుడున్న రోడ్డు పరిస్థితి. ఒకటే సరిపోదు కండి ప్రజలు బతకాలంటే. ఆ రోడ్డు ఒకటే చాలు, కానీ మిగతా ఇప్పుడు కంపెనీలు కానీ ఈ కంపెనీస్ కూడా పెడుతున్నారుగా మంచి మంచి. ఇప్పుడు గూగుల్ అని లేకపోతే ఇంకోటి చాలా కంపెనీస్ పెడుతున్నారు. ఇప్పుడు అలాగే బుల్లెట్, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమ తెచ్చాడు నిన్న చంద్రబాబు గారు. ఇంకా అంత డెవలప్మెంట్ అలాంటి చాలు కదా, ఇంకేం కావాలండి. మరి ఎలా ఉంది ఏపీ అమరావతి రాజధాని కావటం ఎలా ఉందండి? అమరావతి రాజధాని కావడం 100% కరెక్ట్ అనేది డిసిజన్. తర్వాత అమరావతి ఒకటే కాకుండా ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చేస్తున్నారుగా. ఇప్పుడు విశాఖపట్నం ఉంది, విశాఖపట్నంలో గూగుల్ కంపెనీ కానీ, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇప్పుడు రాయలసీమ కానీ అన్ని ఏరియాలు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలు వచ్చేసరికి కడపలోనే ఇండస్ట్రీలు పెడుతున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలండి. బాగానే ఉంది, డెవలప్మెంట్ అయితే బాగానే ఉంది. మరి గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం మరి వైజాగ్ లో ప్యాలెస్ కట్టేసి డబ్బులన్నీ వేస్ట్ చేశారని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్? ప్యాలెస్ కట్టడం వల్ల మరి వేస్టే కదా అంతా. అంటే వేస్ట్ ఖర్చు పెట్టడం కంటే అదేదో డెవలప్మెంట్ కోసం ఇంకోటి 4 రకాలుగా చేయొచ్చు. అట్లా చేస్తే బెటర్ కదా, బాగుండేది. ఆ ప్యాలెస్ కూడా గవర్నమెంట్ కోసమే, అది గవర్నమెంట్ వాడుకోవడం చేత కావట్లేదని కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి. అవును, గవర్నమెంట్ వాడుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కట్టింది ఏదో అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ దాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. బాగుంది కూడా, వినియోగించుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు కదా. బాగుంది, ప్యాలెస్ బాగుంది. గవర్నమెంట్ సర్కిల్స్ ఏవైతున్నాయో వాటికి చక్కగా వాడుకోవచ్చు, బాగుంటుందండి, తప్పలేదు దాంట్లో. వాడు చేశారంటున్నారు, అది గవర్నమెంట్ కోసమే కదా, మరి మీరు వాడుకోవచ్చు కదా, మీకు వాడుకోవడం చేత కావట్లేదు అనే క్వశ్చన్ వాళ్ళు రేస్ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? వాడుకోవచ్చు 100% అయితే అది కరెక్టే, వాడుకోవచ్చు. దాన్ని కట్టారు, బాగానే కట్టారు, చక్కగా బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ పర్పస్గా అనేకమైన సెక్టార్లు ఉన్నాయి, ఆ సెక్టార్లకు చక్కగా వాడుకోవచ్చు, బాగుంటుందిగా, తప్పలేదు. వాళ్ళన్న దాంట్లో కూడా తప్పలేదు. మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఆయన మన రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సార్లు సీఎం అయ్యారండి. మొత్తం కలిపి ఆయన 4 సార్లు సీఎం అయ్యారు. ఆయన అంటే మీరు చిన్నతనం నుంచి ఆయన్ని చూసి ఉంటారు. ఆయన ఇంతకు ముందు కంటే ఇప్పుడు మెరుగ్గా పనిచేస్తున్నారా, లేదంటే రాష్ట్రం విడిపోయిన ఒక 2 సార్లు అయ్యారు కాబట్టి గతంలో గెలిచినప్పుడు బాగా పనిచేస్తారా, ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారా? గతంలో కంటే కూడా ఇప్పుడు బాగా పనిచేస్తున్నారు మా దృష్టిలో అయితే. ఇప్పుడు ఆల్రెడీ మేము చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి, అంతకుముందు 2 సార్లు చేసినప్పటికి కూడా అంతకంటే ఎక్కువగా ఇప్పుడు కష్టపడడం కానీ, దానితో పవన్ కళ్యాణ్ ఇది ఉంది కాబట్టి, సపోర్టింగ్ కూడా ఉంది కాబట్టి, వీళ్ళ ఆలోచనలు కూడా తీసుకొని లోకేష్ బాబు కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. ఇప్పుడు అంతకుముందు కొద్దిగా అంత ఇది లేకపోతే మాట తీరు కానీ ఏదన్నా రాకపోవడం వల్ల ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాడు ఆయన కూడా. లోకేష్ బాబు బెటర్గా ఉండడం, తర్వాత పవన్ కళ్యాణ్ సపోర్ట్ కూడా తీసుకోవటం, ఈ అంతా చక్కగా పరిపాలన అంతా చూసుకుంటున్నారు, బాగానే చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వల్ల అధికారంలోకి వచ్చారని కూడా వైసీపీ వాళ్ళు కానీ అనేక మంది ఇది కానీ, మరి ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే ఉంటే బాగుంటుంది అంటారా? మళ్ళీ రానున్న రోజుల్లో ఏమైనా విడిపోయే ఛాన్సులు ఉన్నాయంటారా? ఒకవేళ విడిపోతే కనుక ఎలా ఉంటుంది అంటారు? కూటమి ప్రభుత్వం వల్ల ఈ రోజు అయితే ప్రజలకి బాగుంది, గవర్నమెంట్ పరిపాలన చేయడానికి వాళ్ళకి అనుకూలంగా అన్నిటికీ బాగుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే డెవలప్మెంట్ అంతా చక్కగా వాళ్ళు అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి. అయితే రానున్న రోజుల్లో విడిపోదని గ్యారంటీ ఏం లేదు, ఉంటే బాగుంటుంది, కలిసి ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అమరావతిలో వచ్చే కంపెనీస్ వల్ల కూడా చాలా అమరావతి నుంచి వచ్చే కంపెనీస్ కూడా మా కాలేజ్కి వస్తున్నాయి. అలా కూడా మా కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బాగున్నాయి, కంపెనీస్ బాగా వస్తున్నాయి మా కాలేజ్కి. అంటే ఏమేమి కంపెనీస్ వచ్చాయి మామూలుగా? అంటే నార్మల్గా క్యాప్జెమినీ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, హెచ్సిఎల్ వచ్చింది, మైక్రోల్యాండ్ చిన్న చిన్న కంపెనీస్ నుంచి కొంచెం పెద్ద కంపెనీస్ వరకు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు?
గత గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం బాగా ఎక్కువ వస్తున్నాయి కంపెనీస్. బాగుంది, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా బాగుంది మా కాలేజ్లో. మరి ఇంతకుముందు చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలా జాబులు చేయడానికి వెళ్ళేవాళ్ళు. మరి మీకు ఉద్యోగాలు వచ్చేసరికల్లే ఇక్కడికే రావడం కంపెనీలు ఎలా అనిపిస్తుంది మీకు? ఉన్న ఊర్లోనే ఉద్యోగం రావడం, పేరెంట్స్తో పాటు ఉండడం. హైదరాబాద్ అంటే ఎక్కడికో వెళ్ళి సెటిల్ అవ్వడం కన్నా ఉన్న ఊర్లోనే ప్రజెంట్ రావడం, జాబ్ రావడం, సెటిల్ అవ్వడం అది కొంచెం గుడ్ లక్ అనమాట. దానికోసం మేము ట్రై చేస్తున్నాము. వస్తే బెటర్ లక్, లేదంటే మేమైనా హైదరాబాద్ వెళ్ళి వెతుక్కోవాల్సిందే, తర్వాత ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సిందే. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే ప్రతి అదే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్ డిక్రిప్ట్ చేస్తారు, బాగా మాట్లాడతారు. ప్రతి చిన్నదాన్ని కూడా పరీక్షిస్తారు, బాగా చేస్తున్నారు. బాగుంది పరిపాలన.